అందరికీ నమస్కారం. ఖచ్చితమైన మరియు ప్రామాణికమైన సమాచారాన్ని అందించే ఈ వీడియోలో ఆన్లైన్ క్లెయిమ్ సులభ ప్రక్రియను మరియు సరళీకృత విధానాన్ని ఈపీఎఫ్ఓ ఎలా సులభతరం చేసిందో మేము వివరిస్తాము. ఈ ప్రక్రియను సభ్యుల స్నేహపూర్వక దశలుగా విభజించి శీఘ్ర మరియు శ్రమలేని అనుభవాన్ని అందిస్తుంది. విషయంలోకి వెళ్లే ముందు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన అంశాలపై మా వీడియోలను పొందడానికి మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందాలని మా కొత్త వీక్షకులను అభ్యర్థిస్తున్నాము. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ క్లెయిమ్లను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలను ప్రవేశపెట్టింది. కేవైసీ ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతా వివరాలను ఆమోదించిన వారి క్లెయిమ్లతో పాటు బ్యాంక్ చెక్కులు లేదా పాస్బుక్ కాపీలను సమర్పించాల్సిన అవసరాన్ని తొలగించడం ద్వారా సంస్థ చందాదారులకు సౌలభ్యాన్ని అందించింది. క్లెయిమ్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం. ఆధార్ కేవైసీ ప్రక్రియ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు ధృవీకరించబడిన చందాదారులకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఈపీఎఫ్ఓ పేర్కొంది. ఆధార్ కేవైసీని ఉపయోగించి బ్యాంక్ మరియు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ద్వారా సబ్స్క్రైబర్ ఖాతా వివరాలు ధృవీకరించబడిన క్లెయిమ్ల కోసం బ్యాంక్ చెక్కులు లేదా పాస్బుక్లను జోడించాల్సిన అవసరం లేదు. ధృవీకరించబడిన కేవైసీ యొక్క సూచన. ఆధార్ని పూర్తి చేసిన సబ్స్క్రైబర్ల క్లెయిమ్ అప్లికేషన్లో బ్యాంక్ చెక్లు లేదా పాస్బుక్లను జత చేయాల్సిన అవసరం లేదని సూచిస్తూ బ్యాంక్ కేవైసీ ఆన్లైన్ వెరిఫికేషన్ పూర్తయింది అనే నోట్ ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా అదనపు డాక్యుమెంటేషన్ను అభ్యర్థించకుండానే అటువంటి క్లెయిమ్ దరఖాస్తులను ప్రాసెస్ చేసి పరిష్కరించాలని ఈపీఎఫ్ఓ తన ఉద్యోగులను ఆదేశించింది. సులభమైన లావాదేవీలను అందించడం. ఈపీఎఫ్ఓ యొక్క ఈ చర్య క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం మరియు ఆధార్ కేవైసీ ప్రక్రియ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు ధృవీకరించబడిన చందాదారులకు సులభమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదనపు డాక్యుమెంటేషన్ అవసరాన్ని తొలగించడం ద్వారా ఈపీఎఫ్ఓ క్లెయిమ్ల ప్రాసెసింగ్ను వేగవంతం చేయగలదు, అర్హులైన చందాదారులకు సకాలంలో నిధుల పంపిణీని నిర్ధారిస్తుంది. కాబట్టి ఇది ఈపీఎఫ్ఓ ఆన్లైన్ క్లెయిమ్ల కోసం త్వరిత ఆధార్ కేవైసీ ప్రక్రియ గురించిన సమాచారం. మీకు సమాచారం ఉపయోగకరంగా ఉందని ఆశిస్తున్నాము. తదుపరి వీడియోలో మీకు ఉపయోగపడే మరో ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుతాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి. మా వీడియోలను చూస్తూ ఉండండి మరియు షేర్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.